యేసుని స్వరూపమును నిన్ను చూచుచు, యేసుని స్వరూపమును నిన్ను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నిన్ను చూచుచు, యేసుని స్వరూపమును నిన్ను చూచుచు. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతివి. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతివి. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపు. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపు. యేసుని స్వరూపమును నిన్ను చూచుచు, యేసుని స్వరూపమును నిన్ను చూచుచు. మనకు ముఖ్యాంశం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. విశ్వాసము దాని కర్త, దాన్ని కొనసాగించే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ వెళ్ళడం, ఇది ఫైనల్ స్టేజ్ అనిపిస్తుంది నాకు. ఇది చివరిగా, ఇది దేవుడు కోరేది చివరిగా మనం ఇది. అయితే ఈ విశ్వాసం అనేది మన లోపల ఎలా జనించాలి, ఎలా జనించాలి? 4 మెట్లు ఉంటున్నాయి. మొట్టమొదటి మెట్టు ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటామంటే అందరం కలిసి చదువుకుంటామని అర్థం. చదువుకుంటాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాటలు, పనికి మన చెత్త చెదారం కాదు, పనికి మన సంగతులు కాదు, లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని వినుట ద్వారా, వాటినే మనము మననం చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా విశ్వాసం రాకపోయిన కారణం ఏంటంటే వాటికి ఎక్కువ సమయం ఇస్తున్నాం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని గురించిన మాటల ద్వారా వస్తుంది. రెండవది ఏంటంటే లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా అడిగారు. ప్రభువు వాళ్ళు అడగాలని ఎదురు చూస్తూ వచ్చారు. అడిగారు, ఏమన్నా ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఇట్లాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించిన ఎప్పుడైనా చేశామా? ఎవరు చేశారు అట్లాంటి వాళ్ళు? ఎవరు చేస్తారని చూస్తాం. మనం ఇట్లాంటి చేయం కదా, మనం ఇట్లాంటి చేస్తాం. కనుక ప్రమోషన్ కావాలా, మాకు డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా, పిల్లలు కావాలా, రోగం పోవాలా, ఇవి అడుగుతాం. కానీ మా విశ్వాసం వృద్ధి పొందించని అడగలే. కనుక ఈవేళ తీర్మానం చేసుకో, ప్రభువా ఇది మంచి, ఎంత మంచి ప్రార్థన, ఇది ఎప్పుడు నేను చేయలేదు. ఈ రీతిగా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడుగు. మూడవది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. 2:5 చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అంటే తను ప్రేమించు వారికి ఈ విశ్వాసం ఎలా ఇస్తాడు? కనుక వాళ్ళు దరిద్రులే. అయితే ప్రభుని ప్రేమించే ప్రేమను బట్టి వాళ్ళ లోపల జనించే విశ్వాసం ఎట్టుందంటే ఐశ్వర్యవంతంగా ఉంది. కనుక ప్రేమ ద్వారా చివరికి మిగిలిన 1 కొరింథీ 13:13లో 3 సంగతులు రాయబడ్డాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. కనుక ప్రేమ లేకుండా విశ్వాసం లేదు, ప్రేమ లేకుండా నిరీక్షణ లేదు. రండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందటందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరం. ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసమే ప్రయోజనకరం. ఏం కావాలి? కనుక కొండలు ప్రకటించగలంత విశ్వాసం ఉన్నప్పటికీ వ్యర్థమే. గడగడలాడే గంట వలె, మ్రోగిడి తాళం వలె భాషలు మాట్లాడేప్పటికీ వ్యర్థమే. ఏంట విశ్వాసం బలంగా ఉంది వీళ్ళది, అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అంటే అది వ్యర్థమే అంటాడు. ఏమో ఏ విశ్వాసం కావాలి? ప్రేమతో మిళితమై వచ్చిన విశ్వాసం కావాలి. ప్రోకెట్టాది కాదు, ప్రభుని ప్రేమించే ప్రేమ ద్వారా కలిగే విశ్వాసం అది. కనుక ఈయన అంటాడు, ఏమంటాడు 6వ వచనం చివరి భాగము, కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రభుని ప్రేమించే ప్రేమలో నుండి పుడుతుంది. అప్పుడు ఇది క్రియకు వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ యాక్షన్. కనుక ఉదాహరణకు కనుక ప్రభుని ప్రేమించే ప్రేమను బట్టే ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు కొండ మీదకి. ప్రభుని ప్రేమించే ప్రేమ చేయటండి. ప్రేమ అంటే ఏంటి? ఆయన మాటకు లోబడేవాళ్ళు. ఆయన మాట ఎవడు వింటాడో వాడు ఆయన ప్రేమించేవాడు. కనుక గమనించామంటే ఇది 3వది. 4వ చూసామంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూస్తున్నటువంటి సంగతి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటాం. హెబ్రీ 12:2 చదువుకుంటాం. హెబ్రీ 12:2. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచ్చు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచ్చు. కనుక విశ్వాసానికి కర్త ఈయనే. ఈ కర్త అనేటువంటి ఆయన వైపు మనం చూస్తూ వెళ్ళాలి. ఆ ప్రభువారు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాలని కోరాడు. మాట తప్పని దేవుడు అంటాడు. నేను అబద్ధం ఆడేవాడిని కానంటాడు. నేను రమాత్రుని కాను అంటాడు. నా పెదల గుండా బయలువెళ్ళిన మాటలు నేను రద్దుపరచను అని సెలవిస్తాడు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతింపము అని సెలవిచ్చాడు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. చేసేటండి. కానీ గమనించామంటే ఈ ప్రభువారు ఈతిగా వాగ్దానం చేసి నమ్మదగిన వాడు అని రుజువు చేయటికాయ అబ్రాహామును కోరుకొని అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఉదయకాలము అన్న అబ్రాహాము గురించి చెప్తూ ఇచ్చాడు. మహిమగల దేవతలు ప్రత్యక్షమయ్యాడు. విగ్రహారాధికుడు సూర్యుడు గెలిచేవాడు. మహిమగల దేవతలు ప్రత్యక్షమై నేను ఈతిగా 7 ఆశీర్వాదం ఇచ్చాడు. నీ వంశం వలన భూలోకములని సమస్త వంశములు దీవించబడు నీ సంతానములు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో నుండి రావాలి. దేవుడు కోరుకున్నాడు. ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఏర్పరచుకుంటాడు. ముందు విశ్వాసం ఇచ్చేవాడు ఆయనే. ఆయన కానీ దర్శించబోతే విశ్వాసం రాదు. ఉదయకాలం కుటుంబ ప్రార్థన చెప్పాను. ఆదమవుల దగ్గరికి ప్రభువే పని కట్టుకుని వచ్చాడు. హానోకుతో దేవుడు నడిచేదానికి దిగివచ్చాడు. నేను నడవాలి. అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. అబ్రాహ్మా, నీవు నాకు స్నేహితుడు కావాలి. నేనే దిగి వస్తున్నా, నేనే మాట్లాడుతున్నా. నీ ద్వారా నేను అనేక ఆశీర్వాదాలు కుమ్మరించాలి. ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తీసుకొని రావాలి. కనుక నీ వంశం మూలమున భూలోకమున సమస్త జనాంగము దీవించబడాలి. కనుక ఎన్ని గొప్పదిన ఉద్దేశాలతో ఆ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దిగొచ్చాడు. నోహు దగ్గరికి దిగొచ్చాడు. పని కట్టుకొచ్చాడు. నోహు, యావత్ మానవాళ్ళని నాశనం చేయనంటున్నాను, జీవరాశులని కాపాడుకు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓడగట్టు అన్నాడు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ విడిపించడానికై 40 ఏళ్ల పాటు తన యొక్క మామ మందను వేపుతున్నటువంటి మోషే హోరేపు ప్రాంతాల్లో వేపుతుండగా పని కట్టుకొని దిగొచ్చాడు. ఒక పొగవానికి కాలుతున్నాడు. మంట మడుతుంది. ఆ యొక్క వింతలు చూశానికి వచ్చాడు. కనుక పని కట్టుకొని కనుక ఇదిగా సంఘాలు నిర్మాణం చేయుటకు, అనేకులకు ఆశీర్వాదం నేలమంతా మాట్లాడుకు అపోస్తున్నటువంటి పౌలును పౌలుగా మార్చుడికాయ దమస్కు దారిలో దర్శించుకునే పని కట్టుకొని దేవుడి దిగొచ్చాడు. ఇక చూస్తే పేతురుని పరిగెట్టుకుని వచ్చి, పేతురు నేను మనుషులు బట్టి జాలగేస్తా, రా నన్ను వెంబడించు, పని కట్టుకొని వచ్చి పిలుస్తున్నాడు. జబదే కుమారు తమ తండ్రి యొక్క ఓడలో వలలు ఉతుక్కుంటుంటుండగా, పురుముకుంటుంటుండగా పేరు పెట్టి పిలిచాడు. రండి నన్ను వెంబడించండి అని పిలిచాడు. సుగమ మెట్టి దగ్గర ఉన్నటువంటి మత్తయిని ఏం చేశాడు? వచ్చి నన్ను వెంబడించు అని పని కట్టుకొని కనుక తన సంకల్పాలు నెరవేర్చుకున్నట్టుకాయ పని కట్టుకొని ఇంతగా అబ్రాహాము ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని పని కట్టుకొని అబ్రాహాము దగ్గరికి వచ్చి దీవించాడు. 75వ ఏట పిలిచినాడు. మరి తెలిసిందే త్వరగా ముగించుడుకాయ. 75వ ఏట తను పిలిచాడు. నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు. 80 ఏళ్ళు అయిపోయా, 90 ఏళ్ళు అయిపోయా, 91 అయిపోయా, 93 అయిపోయా, 95 అయిపోయా, 96 అయిపోయా. ఇంకేం పిల్లలు కొడతాడు? వాయం ఇంకేం పిల్లలు కొడతాడు? అయిపోయాది. కనుక ఆ దేవుడు అన్నాడు కానీ అట్లా నన్ను సంతోష పెట్టడానికి ఏది ఓయమ్మ భౌతికంగా చెప్పాలంటే నాకేమో 99 ఏళ్ళయ్యా, నా భార్యకేమో 90 ఏళ్ళ, ఇంకా మాకేం పుడతారు పిల్లలు? ఏ డాక్టర్ చెప్తాడు పిల్లలు పుడతారండి మీకుని? కనుక ఒకవేళ ఆయన గర్భవతి అయితే ఇంకేమో నవ్వురు పట్టుకొని అందరూ ఇదేంది ఇది కొత్త వింతగా ఉంది అందరూ. కనుక భౌతికంగా కూడాను బయలాజికల్గా చెప్పాలంటే కుదరదు. అలాంటి స్థితిలోకి వచ్చి తన భార్య ఎదురు కూర్చొని ఏం చేస్తున్నారు? తను చూసుకుంటున్నాడు, తన భార్యను చూసుకుంటున్నాడు,
తన ఆస్తిని చూసుకుంటున్నాడు, ఎలియాజును చూస్తున్నాడు. ఏమన్నాడు? ఇంకా మనకేం లేదు సంతానము, ఇక ఎలియాజు పేరుతో రాసిస్తాము, ఎలియాజు పేరుతో రాసిస్తాము. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానం లేనివాడినే పోదునే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎదుగు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసములో పుట్టబోతున్నవాడు నీకు వారసుడు అని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగోని చెప్పాడు. అతడు యెహోవాను నమ్మిను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇలాంటి వాతావరణంలో ఎలా నమ్మేశాడు? నమ్మేదానికి ఆస్కారమే లేదే, ఏ కోశానా లేదే. వృద్ధునైపోయిన 99 ఏళ్ళు, నేను మృతతుల్యమైపోయా, నా భార్య మృతతుల్యమైపోయాను, చచ్చిన వాళ్ళమైపోయాం, మాలో నీకు జీవం రాదు, మాలో నీకు సంతానం రాదు. అలాంటి వాతావరణంలో ఆ దేవుడు ఏమంటున్నాడు? ఒరే, నిన్ను చూసుకోవద్దు, నీ భార్యను చూసుకోవద్దు, నీ ఆస్తిని చూసుకోవద్దు, ఆవిడ ఎలియాజును చూసుకోవద్దు. అరే, చీకట్లో గదిలో కూర్చోండి, బయటికి రండిరా అని చెప్పి బయటికి తీసుకొచ్చి బయట చూపించాడు. దేవుడు అబ్రాహాముకి అన్ని పైనుండి చేస్తున్నాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నక్షత్రాలు చూపించాడు. ఆ నక్షత్రాల్లో నేను చూపించాడు, యాకోబులో ఉదయించే నక్షత్రం చూపించాడు, తూర్పు వేసే జ్ఞానం చూసే నక్షత్రాన్ని చూశాడు. కనుక నీతిగా ఉదయ నక్షత్రాన్ని చూశాడు, నీతి సూర్యుని చూశాడు. ఇవన్నీ పైనుండి, కనుక ఇతని పైనుండి కలుగుతున్నాయి అన్ని కూడా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం వైపు చూస్తూ వెళ్ళాడు, చూసేట్టుంది. కనుక ఈ మనుషుడు దేవుడు బయట తీసుకొచ్చి చూపించాడు, చూడన్నాడు, పైకి చూడన్నాడు. కనుక ఎందుకు పైకి చూడన్నాడు? కింద చూసుకుంటున్నాడు. ఒక జంతువు ఉంది, అది ఎప్పుడు కింద చూస్తూ ఉంటుంది. సత్యం ముందు ఒకసారి పైకి చూస్తుంది, సత్యం ముందు ఒకసారి పైకి చూస్తుంది. దాన్ని పట్టుకునేదానికి బరిసెలు ఉచ్చులు అన్ని తీసుకొని అడదరమి ఇడదరిమి అది అరిసి రొప్పి కేకలేసి అన్ని అయిన తర్వాత చివరి దొరికింది. దొరకగానే ఒక దండం వేసి కాళ్ళు ఇంటి మార్కులు పెట్టి కనుక కట్టేసి విడిది పడింది కింద పడగానే. ఇంతలా మేడ దానికి, ఇంతలా మేడ కనుక అవి పడగలిగి అవి పైకి చూసింది. ఆహా, ఏదో పైన ఉందే, ఓ ఎప్పుడు చూడలేదే. కనుక మనం ఎప్పుడు పైన చూడడం, ఇప్పుడు కింద ఉంటాం మన దృష్టి అంతా. ఈరోజు ఆకాశం వైపు చూసిన వాళ్ళు ఎవరు చేస్తాను చూస్తాం. ఆహా, చూడంగా కానీ మనంతా ఇక్కడే ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం కట్టుకుంటామా, ఈ అసమానం బుద్ధే. కానీ ఎవరికైనా పైన చూడలేరా? ఈరోజు నేను చూశాను కాబట్టి చెప్తున్నా. నేను కనుక చూశాను కనుక పైన చూడు. పైనుండి దేవుడు దర్శనాన్ని కోరుతున్నాడు, పైనుండి మాట్లాడాలని కోరుతూ ఉంటున్నాడు. నువ్వు పైనుండి వాటిని వెతకాలని కోరుతున్నాడు. నువ్వు క్రీస్తు కూడా లేపడం వాడవెత్తే పైనుండి వాటి మీద మనసు పెట్టు, భూసమైన మనసు పెట్టవద్దు అని రాయబడింది. సరే, మనం గమనించామంటే ఎలా నమ్మాడు? నమ్మేశాడంట, నీతిమంతుడు అయిపోయాడంట. ఇట్స్ ఎ నాన్ డీటెయిల్ బుక్, ఇట్స్ నాట్ ఎ డీటెయిల్ బుక్. ఇది వివరణతో కూడిన గ్రంథం కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత నేను వీళ్ళకి బోధించగలనటువంటి పాయింట్లతో ఇచ్చినటువంటి గ్రంథం. కనుక మేము కొన్ని పాయింట్లు రాసుకుంటాం, ఏదైనా వర్తమానం చెప్పడానికి కొన్ని పాయింట్లు రాసుకుంటాం. ఈ పాయింట్లు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పాయింట్లు పెట్టిన గ్రంథం ఇది. ఇట్స్ ఎ నాన్ డీటెయిల్, ఇది వివరణతో కూడినది కాదు. కనుక దీనికి ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత నేను విశదపరిచి చెప్పగలను. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలే తలంచుకున్నామంటే రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. శిష్యుడైన యోహాను ఏమంటున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచ్చిన 25వ వచ్చిన చదువుకుంటాం. యోహాను సువార్త 21:25. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినదా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలని నాకు తోచుచున్నది. ఓ అమ్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలే వాటిని వివరించి వర్ణించి వాడు చెప్పాలంటే ఈ భూలోకమే సరిపోదంటాడే. కనుక అలాంటప్పుడు పాత నిబంధన కాలం నుంచి మొత్తం రాయాలంటే ఇంకెన్ని కావాలి? ఇట్లాంటి భూలోకాలు 2-3 లైబ్రరీగా, తర్వాత మనం ఇంకో భూలోకంలో అక్కడికి పోయి చూసుకొని రావాలి, అంతే కదా. కానీ గమనిస్తే కనుక ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. దీన్ని తగిన సమయంలో ఎవరు బయలుపరచాలని కోరాడు? అపోస్తలుడైన పౌలు బయలుపరిచాడు. ఆ పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. రండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించాలి 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడగానే ఏమి నమ్మాయంట 17 వచ్చాం చదువుకుంటాం. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులు సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవునేట అతను మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జనులు తండ్రినిగా నియమించని అని వ్రాయబడినది. ఏమన్నాయంట?
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మృతులు సజీవులుగా చేసే దేవుడు నమ్మికుంచాయంట. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. నేను చేస్తున్నాను, ఈ అతీతమైన కార్యం నేను చేయబోతున్నాను, నేను ఇచ్చిన మాట నెరవేర్చేవాడిని, ఆడి తప్పేవాడిని కాదు, నా మాట అవునంటే అవును కాదంటే కాదు, వాగ్దానం చేసేవాడిని నేను, మార్పు లేని వాడును, మాట తప్పని వాడును అని రుజువు చేయటకాయ ఈ మనుషునికి మానవాతీతమైన సంగతి చేయాలని, నీతో కూడా మాట్లాడాలని ఈ మనుషుడు కోరుకున్నాడు. కనుక ఇప్పుడు ఎట్లా చెప్తుంది అంటే ఏం చేశాడు? బయట తీసుకొచ్చి పిలిచాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుని నమ్మికుంచాయంట. మృతులు సజీవులుగా చేసే దేవుని నమ్మికుంచాయంట. కనుక ఆకాశం చూపించాడు. బయట కూర్చొని చూడు, ఈ ఆకాశం నక్షత్రాలు చూడు ఎలా వచ్చాయి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. అందుకని లేని వాటి ఉన్నట్టుగా పిలిచాడు. కనుక సృష్టికర్త, కనుక అతను విశ్వాసం పుట్టించుడికాయ, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించుడికాయ, పుట్టించుడికాయ, తను నడిపించుడికాయ, తను నమ్ముడికాయ, నమ్ముడి ద్వారా దేవుడు చేసే అసాధ్యమైన కార్యం చూచుడికాయ. అర్థమైందా? కనుక ఇది నీకు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చుడికాయ ఇరుకు, ఇబ్బంది, సమస్య, చిక్కు దేని కొరకాయ? నేను అసాధ్యమైన కార్యం చేయని కోరుతున్నా, అతీతమైన కార్యాన్ని నేను చేయని కోరుతున్నా అని చూపించుడికాయ. కనుక గమనించామంటే ఇతని యొక్క విశ్వాసాన్ని పెంపాలజేయటికే, వృద్ధిపరచుడికాయ ఆ ప్రభువు ఏం చేశాడంటే, ఉదాహరణకు యాయిరనే ఒకతను వచ్చాడు, సమాజ మందిరపు అధికారి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో ఉంది మాట. సరే, మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో ఉంది. యాయిరనే ఒకతను వచ్చి, ప్రభువా నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి చేయబెడితే చాలు, బాగుపడుతుంది, బ్రతుకుతుంది అని. సరే పద వస్తాను అని బయలుదేరుతుంటే ఇతడు గంపడంత ఆస్తూ వచ్చాడు. అబ్బా ప్రభువారు వస్తున్నారు, నా బిడ్డ చేయబెడతాడు, బాగైపోతుంది అనేక అంత గంపడంత విశ్వాసంతో వస్తుంటే ఆ బిడ్డ చచ్చిపోయింది. అక్కడి నుంచి వార్త వస్తుంది, ఇంకా బోధకులు ఎందుకు శ్రమ పడతావు, నీ బిడ్డ చనిపోయింది, రా వెళతాము అని చెప్పి పిలిచానికి ఈ సమాచారం పిడుగు వంటి వార్త తీసుకొస్తున్నారు. ఒక సమాజం, ఒక గుంపు వస్తుంది. వాడు వస్తుంటే అది ఎరిగి ఆ ప్రభువారు ఇతను ఇంత విశ్వాసంలో ఉండాడే, విశ్వాసం ఎక్కడ డీల్ అయిపోద్దో, సన్నగిలిపోద్దో అనే ఉద్దేశంతో ఏం చేశాడు, మధ్యలో ఒక సంఘటన తెచ్చాడు. ఏంటి ఆ సంఘటన? నన్ను ఎవరెప్పుడు ముట్టారు అంటుంటే, ప్రభా పేతురు అంటే, ప్రభా నీ మీద పడతావంటే నువ్వు మనిషా కాదా అని చెప్పి చూడాలని కోరుతూ ఉంటే, ఎవరు ముట్టారంటే, కాదు నా వస్త్రాన్ని ముట్టారు, నాలోని ప్రభావం ఉంది అని గాలించి వెతికి చూసేవాళ్ళది. అప్పుడు ఆమె ముందుకు వచ్చేమంటుంది, ప్రభా నేనే 12 ఏళ్ల రోగిని, 12 ఏళ్ళ రక్తస్రావ రోగంతో బాధపడ్డాను, అనేక మంది వైద్యులు అయిపోయాను, కలిగిందా ఖర్చు పెట్టుకున్నారు, మరింత తిప్పబడ్డాను, నిన్ను గురించి విన్నాను. లేవ్యాకాండ ప్రకారము చూస్తే గన ఇలాంటి రక్తస్రావ రోగం నేను కడగా ఉండాలి, నేను ఎవరు ముట్టకూడదు, ఎవరు నన్ను ముట్టకూడదు, ముడితే శుద్ధీకరణాచార ప్రకారంగా కొన్ని కార్యాలు ఉన్నాయి. కనుక ఇలాంటిది నేను పోయి ఎలా చెప్పాలి, నిన్ను గురించి వినగానే నా లోపల విశ్వాసం పుట్టి అబ్బా ఎట్ట పోయి చెప్పాలా, ఎలా చెప్పాలి అని చెప్పి తొందరపడుతున్నాను. అలాంటిది నేను ఎలా చెప్పేది చెప్పి ఆశిస్తూ, నువ్వు ముడితే నేను ముడితే ఏమి, ఆ వస్త్రం చెంగు సోకితే సాలని తాకానయ్యట్లంతే, సోకిందంతే, సోగ్గానే నా యొక్క రక్తధార కట్టింది అనగానే అందరి ముందు ఆమె చెప్తుంటే యాయిరింటికి వెళ్తున్నాడు. యాయూరు యొక్క విశ్వాసం ఇంకా సన్నగిలికి వెళ్ళిపోక ముందే, ఆ పిడుగు వంటి వార్త రాకముందే ఇతను బలపరచుడికాయ విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు ఏం చేశాడు, ఈ సంఘటన తీసుకొచ్చాడు. అప్పుడు యాయూరు అనుకుంటున్నా, ఆశ్చర్యపోతున్నాడు, ఓయమ్మ 12 ఏళ్ళ రోగి అంట, అంత మాత్రమే కాదు ఎంతోమంది వైద్యులు తెలిపిందంట, కలిగిందలా ఖర్చు పెడుతుందంట, వారింత సంకటపడిందంట. ప్రభువారి దగ్గరికి వచ్చింది, ప్రభు తాగడం కాదు ఆమె తాగడం అంట, ఆమె కూడా ఆయన తాగడం కాదు ఆయన వస్త్రం తాగడం, ఆయన వస్త్రం కూడా మొత్తం కాదంట, అంచు అంట. నా తండ్రి అంత బాగైపోతే నా ఇంటికి వస్తున్నాడు, నా బిడ్డ చేపెడుతున్నాడు, నా బిడ్డ బ్రతికిపోయింది అని అంత విశ్వాసం పుట్టుకొని రాగానే వచ్చింది పిడుగు వంటి వార్త. ఏమొచ్చింది పిడుగు వంటి వార్త? కనుక నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నువ్వు ప్రభు ఏమంటున్నాడు తెలిసిన, భయపడద్దు, వారు చెప్పిన మాటలను లక్ష్యముంచొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. రండి, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 35-36 వచ్చాను చదువుకుంటాం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నారు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి చూసేట్టుంది. కనుక నీ విశ్వాసము నా విశ్వాసము సన్నగిలిపోవటకై అనేక పరిస్థితులు వస్తాయి, అసాధ్యమైనవి కనబడిపోతాయి, అసాధ్యమైనవి. కానీ అసాధ్యమైన చేయాలని కోరుతున్నాడు దేవుడు. కనుక అప్పుడే ఆయన చూపించాలని కోరుతున్నాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా అదే, నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తమును
సాధ్యమే. కనుక సాధ్యపరచాలని కోరుతున్నటువంటి వాడు ఈ సంవత్సరం అసాధ్యమైనవి అతీతమైనవి నువ్వు నేను చూడాలని కోరుతూ ఉంటున్నాడు. కనుక ఏమన్నాడు, ఇంటికి వెళ్ళగానే నీ బిడ్డ నిద్రపోతా ఉంది. ఓ అమ్మ, ఎట్లాంటి మాట మాట్లాడతావు ప్రభు, నీ బిడ్డ నిద్రపోతుంది, అందరూ ఎగదాలు చేస్తున్నారు, ఏంటి నిద్రపోతా ఉంది అంటే నిద్రపోతుంది బిడ్డ చేసేటుంది. ఆశ్చర్యం. కనుక వీళ్ళు అనుమానించేవాళ్ళని బయట పంపించు అని పేతురు యోహాను యాకోబులతో వాడు లోపలికి వెళ్ళాడు. తల్లి తాకుని లేపాడు. అతీతమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం. కనుక మన ప్రభువు ఎట్లాంటి వాడు అంటే విశ్వాసమైన కర్త, దాన్ని కొనసాగించేవాడు. నువ్వు దాన్ని గుర్తుంచుకోవాలి. ఎలా ప్రభు కార్యం చేస్తున్నాడా, నన్ను కావలి కాన్వకేషన్ తీసుకొచ్చాడు, నా పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి, వీటిలో ఎలా మాట్లాడుతున్నాడా, ఎలా వాగ్దానం ఇస్తున్నాడా, ఎలా కార్యాలు చేస్తున్నాడా, ఎలాంటి విశ్వాసం పుట్టించగా ఎలాంటి మాటలు దయచేస్తున్నాడా గమనించు. కనుక ఒట్టడిగా రాలే ఇక్కడికి ఏదో విన్నాము తిన్నాము పోయాము అనే సంగతి కాదు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుడు చేయాలని కోరుతున్నటువంటి కార్యాలు అమోఘమైన ఉన్నాయి. వాటి కొరకాయ ప్రభు చేసేది నిదానం చూసేవాడు కాదు. కనుక ఈ రీతిగా విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం. హెబ్రీ 11 మొదటి 3 వచనము చదువుకుంటాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని ఉన్నవాళ్ళకు రుజువునైనది. దాన్ని బట్టి పెద్దల సాక్ష్యం పొందింది. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థం నుంచి నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. అంటే ఈ కనబడే వస్తువులన్నీ కూడాను కనబడే పదార్థములచే తయారు చేయబడలేదు, దేవుడి యొక్క వాక్యం ద్వారా వచ్చాయి. వెలుగు కమ్ము, వెలుగు వచ్చేసింది. ఆరిన నేల కావాలి, వచ్చేసింది. నాకు సూర్యుడు కావాలి, పగటి నడుకు, రాత్రి నడుకు చంద్రుడు, నక్షత్రాలు కావాలి, వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? శూన్యంలో వచ్చాయి. బాగా జ్ఞాపకం పెట్టుకో. ప్రపంచంలో నాకు తెలిసిన 3 మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఇన్వెన్షన్, రెండవది డిస్కవరీ, మూడవది క్రియేషన్. కనుక ఇన్వెన్షన్, డిస్కవరీ, క్రియేషన్. ఇన్వెన్షన్ అంటే ఏంటంటే ఈ రసాయనం 2 కలిపితే ఏదో వచ్చింది. అమ్మ ఇవి 2 కలిపితే ఇది వచ్చింది, వాయమ్మ కొత్తది వచ్చింది అని చెప్పి ఏదో కనుక్కున్నాడు. అది ఇన్వెన్షన్. ఉండే వస్తువులే 2 కలిపితే అది ఏదో వచ్చింది, అది వచ్చి నేను ఇన్వెంట్ చేశానంటాడు, నేను ఇన్వెన్షన్ చేశాను అంటాడు, నేను కనుగొన్నా అంటాడు. ఉండే వస్తువుల్ని కలిపి తయారు చేశాడు. డిస్కవరీ, ఈ మైకు కప్పేశాను, ఈ మైక్ ఇక్కడ కప్పేశాను, లేదు కనబడింది, నేనే వచ్చి చూశాను. అరే నేను మైక్ ఉంది అని చెప్పాను, నేను మొట్టమొదటి చూశాను. కనుక ఇది కప్పేబడి ఉంది, ఇట్ ఈస్ కవర్డ్, ఐ డిస్కవర్డ్ ఇట్. నేను దీన్ని కనుగొన్నా, ఇది ఉంది, ఇది ఉంది. మన ఇండియా దేశము మొట్టమొదటిగా కనుగొన్న దేవుడు వాస్కోడి గామా డిస్కవర్డ్ ఇండియా. కనుక ఇండియా అని పేరు పెట్టిన మనుషుడే. కనుక అందుకని వాస్కోడి గామా అని ఒక ఊరికి కూడా పేరు పెట్టారు. గమనించామంటే ఇప్పుడు ఈ రీతిగా ఈ వాస్కోడి గామా ఏం చేశాడు? మన దేశంలో ఎవరు లేము, మనం ఎవరు పుట్ల, ఈ దేశంలో ఎవరు లేడు. కనుక అరే ఇక్కడ దేశం ఉంది, నేను మొట్టమొదటిగా కనుగొన్నాను, అది అక్కడ ఉండిందని కనుగొన్నాడు అంతే. అది దట్స్ కాల్డ్ డిస్కవరీ. క్రియేషన్ అంటే లేదు, శూన్యములో నుండి సమస్తం తీసుకున్నాడు, శూన్యములో నుండి. కనుక ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, ఈ సూర్యుడు ఎలా వచ్చాడు, ఈ చంద్రుడు ఎలా వచ్చాడు, బయటకు చూడు. కనుక లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడును మన ప్రభువు యేసుక్రీస్తు వారు సృష్టికర్త. వాడు కుంటోడు ఇచ్చాడు, వాడికి కాలే లేదు, కాలే లేకపోతే వాడిని తాగ్గానే వాడికి కాలు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలో వచ్చింది. ఆ గుడ్డోడు కళ్ళు లొట్టలు పడ్డాయి, గుంటలు పడ్డాయి. కనుక వాడు తాకితే వాడికి చూపు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? వాడి ముఖానికి సరిపోయే నేత్రాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? శూన్యంలో వచ్చాయి. ఆ కుష్ఠరోగి వచ్చాడు, వాడికి కుష్ఠరోగం చూస్తే వాడికి చేతి వేళ్ళు లేవు, కాలి వేళ్ళు లేవు, ముక్కు పోయింది, చెవులు పోయింది, ఇంతలా రణాలు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అని తాగ్గానే ఉన్నటువంటి రణాలు పోయినాయి, లేనటువంటి కాలి వేళ్ళు, చేతి వేళ్ళు, ముక్కు, చెవులు అన్నీ వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? శూన్యంలో వచ్చాయి. కనుక సృష్టికర్త, క్రియేటర్, సృష్టికర్త. కనుక నా దగ్గర శక్తి ఉంది, నేను ఒక్క మాట చెప్తే తిరుగుతుంది, నా మాటలో ఆ మాత్రం శక్తి లేదా అని ఆ బ్రాహ్మణుని బయటకు తీసుకొచ్చి చూపించాడు. చూడు ఆకాశ నక్షత్రాలు చూడు. కనుక చూడగా నమ్మే అంటే ఎట్లా నమ్మాడు? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, మృతులు సజీవులుగా చేసే దేవుడిని నమ్మికుంచాడు. అర్థమైందా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అవి లేవు, అబ్రాహ్మణుడు అవి లేవు, నక్షత్రాలు లేవు, నేనే పిలిచా. నాకు రాత్రి నేలుడికే చంద్రుడు నక్షత్రాలు కావాలి, పగటి నేటికి సూర్యుడు కావాలి అని ఒక మాట అవి శూన్యంలో తయారొచ్చాయి. ఇంతకాలముగా
ఇంత సైజుల్లో, ఇంత కాంతుల్లో, ఇన్ని ఏళ్లుగా నా మహత్తు గల మాట చేత నిర్వహించి ఉన్నానే, ఇంత శక్తిమంతుడినే. అట్లాంటిది అబ్రహాముకు ఒక కొడుకు పుట్టు అంటే పుట్టాడు, ఏమాత్రం శక్తి లేదా? నమ్మాడంట, చేసింది నమ్మాడు. ఆ నమ్మిక దేవరా ఏం జరిగింది? కుమారుడు జన్మించాడు. అర్థమైందా? విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే దేవుడు కనుక వాడు కూడా గొడ్డుగా చేశాడు. ఎవరిని? ఇస్సాకు. ఇస్సాకు పుట్టాడా? ఇస్సాకు అతని భార్య 60 ఏళ్ళలో తనకు పుట్టాడు గొడ్రాలు రెబెకా గొడ్రాలు. అతను వాగ్దానం చేయబడాల్సి వచ్చింది. మా నాయన సాల నాగుబడినట్లుంది అని చెప్పి 40 ఏట పెళ్ళయింది అతనికి. 60 ఏట యాకోబు ఏశావులు పుట్టారు. యాకోబులు 60 ఏట పుట్టారు కనుక ఈ రీతిగా వాళ్ళకు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడిని చూపిస్తూ చివరికి వాళ్ళని చేశాడు, ఆకాశ నక్షత్రాలు మార్చేశాడు. రండి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం, డ్యూట్రానమీ 10th chapter 22వ వచనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తులకు వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడిని యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఒక్కడిని అతను నమ్మిక ద్వారా చూసేటండి. అతను నమ్మాడు. నమ్మి చేశాయంట. రండి, చాలా ఇంపార్టెంట్ మాట. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమా 4వ అధ్యాయం 18వ వచనం నుండి నేను చదువుతా వినండి. నీ సంతానము ఈలాగుండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన ఆయన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలముందెను. చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది అక్కడ 20-21 మధ్యలో చదువుతా వినండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం బలమందును దేవుని మహిమపరచను. అంటే ఏం చేశాడు? దేవుని మహిమపరిచాయంట. ఆ రాయబడి దేవుని మహిమపరిచాడు. బలర్పించాడా? లేకపోతే ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? దేవుని మహిమపరచను రాయబడి ఇక్కడ. హీ గ్లోరిఫైడ్ ది గాడ్. కనుక ప్రభును మహిమపరిచాడు. ఏం చేశాడు? మహిమపరచడం అంటే ఏంటి అర్థం? కనిపించంటే వెళ్ళండి యాజకుని చూపించుకోపోండి అన్న. ఇదే 10 మంది బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతుంటే దారిలో వాళ్ళని స్వస్థత కలుగుతుంది. వాళ్ళని స్వస్థత కలిగి చూసి పెద్ద కేక వేసి పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాగలది. ఆ ప్రభు నాడు 10 మందికి శుద్ధులేది దేవుని మహిమపరచడానికి ఈ అన్యుడు తప్ప మిగిలిన 9 రాలేదా అంటే ఏంటి? మహిమపరిచే కార్యం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, వందనాలు చెల్లించడము, స్తుతి చెల్లించడము, ఆరాధించడము, పొందక ముందే స్తుతి చెల్లించడము. అది నీకు నాకు కావచ్చు. అది విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు ఆయన చేసే పనేది. ఏమంటాడు? కనుక విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉండగా, నీ లోపల విశ్వాసం పుడుతూ ఉంటుండగా, దేవా నీ కార్యం చేయగలవని నేను నమ్ముచున్నాను, నమ్మి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, హెచ్చిస్తున్నాను, గనపరుస్తున్నాను. అది కావచ్చు. ఈ సూత్రాన్ని ఎరిగి ఈరోజు కానీ ప్రభా ఈ సూత్రం నేను ఎరక్క తిప్పలు పడతా ఉండా, నువ్వు చేసాని సామర్థ్యం గలవాడువు అని నేను నమ్మి స్తుతిస్తున్నా అని ఆరాధించు, హెచ్చించు, ఘనపరచు, కీర్తించు. ఆయన యొక్క సామర్థ్యం ఎంత గొప్పదో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఎంత గొప్ప దేవుడో. ఆనాడు అబ్రహాము అంతగా మహిమపరిస్తే నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే మన కొరకే ప్రాణం పెట్టినటువంటి దేవదేవుడు దిగి వచ్చి మనల్ని ఎంతగా ప్రేమించుంటుండగా ఇంకెంతగా మనం ఆరాధించాలి, ఇంకెంతగా మనం హెచ్చించాలి, ఇంకెంతగా ఆయన కనపరచాలి. ఇది నేర్చుకో. కనుకనే మార్కులో ఒక మాట రాబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు 11:24 చదువుకుంటాం. మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందినామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నమ్మే. ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిలను పొందినామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగును. నమ్మే. నీ నమ్మిక చొప్పున జరగనట్టున్నది. నమ్ముడి వల్ల అయితే నమ్మవాడికి సమస్తం సాధ్యమే. కనుక ఈ రీతిగా నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఎలా మాట్లాడుతున్నాడో, కనుక తన సంకల్పాన్ని నీ జీవితం ద్వారా, నీ సంఘ జీవితం ద్వారా, నీ కుటుంబ జీవితం ద్వారా నెరవేర్చుకొని కోరుతున్నట్టు ఆ ప్రభువు ఇచ్చిన వాగ్దానాలని ఒక్కటి కావు. అవి నెరవేర్చాలని కోరుతున్నాడు. కాబట్టి నువ్వు తలంచుకో, ప్రభువా ఈ రీతిగా అబ్రహాము చేసిన పని నేను చేస్తాను అని అన్నావంటే అప్పుడు గొప్పదని కార్యాలు చూస్తూ వస్తావు. మహిమపరిచాయంట. ఎప్పుడు మహిమపరుస్తూ వస్తావో, ఆరాధిస్తూ వస్తావో,
నీ విశ్వాసం పెరుగుతుంది, సన్నగలదు. ఈ తర్వాత తలంపులని పటాపంచి అయిపోతాయి. ఆ ప్రభు నిండుకుంటాడు, నీ హృదయమంతా నిండుకుంటాడు, నీ మనసంతా నిండుకుంటాడు, నీ ఆత్మంతా ఆయనతో నిండిపోతావు. అది కావాలి ఆయన కోరుతున్నాడు. కనుక నేను నిన్ను ఇంతగా ప్రేమించానే, నా ప్రాణం పెట్టేంతగా ప్రేమించానే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. నిన్ను ఎంతగా ప్రేమించాను నేను, నా పరలోకము కంటే ఎక్కువ ప్రేమించా, నా తండ్రితో కూడా ఉండేదానికంటే ఎక్కువ భాగ్యమని నిన్ను ప్రేమించా. అనగా నాకు సింహాసనం కంటే ఎక్కువ ప్రేమించా, నా దూతల కంటే ఎక్కువ ప్రేమించా, నా రాజ్యం కంటే ఎక్కువ ప్రేమించా, నా మహిమ కంటే ఎక్కువ నేను ప్రేమించా. నేను ప్రేమించి నా ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించి నా ప్రాణాన్ని పెట్టానే, ఇంత క్రైమ్ చెల్లించానే. నువ్వు నన్ను ప్రేమించే ప్రేమ తక్కువగా ఉంటే నేను ఒప్పుకుంటానా? నేర్చుకుంటామా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని రుజువు చేయాలి. నేను అవిశ్వాసాన్ని కాను, అనుమానించను, సందేహపడను, భయపడను అని చెప్పు. అప్పుడు అది చూడాలని కోరుతున్నాడు. ఈ భూలోకంలో అలాంటి వీరులు కావాలని కోరుతున్నాడు, అట్లాంటి విశ్వాసులు కావాలని కోరుతుంటున్నాడు. ఆ విశ్వాసులు వీరుల పట్టిలో నువ్వు నేను రావాలని కోరుతుంటున్నాడు. కనుక సాక్ష్య సమూహంలో వాళ్ళు చూస్తూ ఉంటుండగా వాళ్ళ మధ్యలో మనం ఇలా జీవించే చూస్తే ధడా అంటారు. ప్రేక్షకులైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఆట ఆడుతుంటే ఆ ఆటలో బంతి పోతా ఉంటే గోలేసేయడం అంటే బాగా పరిగెత్తు, ఏయ్ ఏయ్. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభువారే ఈ విశ్వాసాన్ని పుట్టించి ఇచ్చాడు. సరే, నిన్న సంఘటన మళ్ళా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మన యేసురావు గారు మాట్లాడినారు సముద్రం మీద పేతురు నడిచిన సంగతి. సముద్రం మీద పేతురు నడిచిన సంగతి. ఈ సంఘటన ముందు ఏం జరుగుతుందంటే 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టాడు? గట్టిగా చెప్పాలి. 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టాడు? మళ్ళా చెప్పాలి. 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు, కానీ 5 చేపలు 2 రొట్టెలు అంటే వేసింది. 5 చేపలు 2 రొట్టెలు అంటే సండే స్కూల్ ప్రశ్న ఇది. బాబా, 5 చేపలు 2 రొట్టెలా? 5 రొట్టెలు 2 చేపలు సరి ఉంటే కదా, అది మనసులో పడిపోయింది, ఎటు పడితే అంతే. కనుక చూస్తామని చెప్పి ఏమైనా మనసు పెట్టారా లేదా, చూస్తారా లేదా, వింటున్నారా లేదా. కనుక 5 చేపలు 2 రొట్టెలు 5,000 మంది పురుషులకు స్త్రీలు పిల్లలు కాక ఆయన పండుతుంది. కనుక 5 చేపలు 2 రొట్టెలు అంటే 5,000 మంది. 5 కేకడమే 3 సార్లు అడిగిన. సరే, మనం గమనించామంటే ఇది అద్భుతం చేశాడు ప్రభు. సరే, అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పోషించిన తర్వాత అప్పుడు చూసుకుని ఎట్లుందో ఆశ్చర్యం. ప్రభు చేసే కార్యాలు ఆశ్చర్యం. కనుక ఇప్పుడు మనకు పరిశుద్ధ సమాజ కూడాలు జరుగుతున్నాయి కదా, స్పెషల్ మీటింగ్లు. కనుక మనం తీసుకొచ్చే గంపలన్నీ ఎట్లాంటి అంటే అయిపోయే గంపలు. ఆనంద్ తీసుకొచ్చే గంప వడ్డిస్తా ఉంటే అయిపోతా ఉంది. కనుక మేము కూడా కాంగ్రెగేషన్లో వడ్డించాము. నా తండ్రి ఆ నుంచి ఆడికి వచ్చేలోగానే చెమట కక్కుతూ ఉంటుంది. తుడుచుకోవాడు. ఎందుకంటే ఇంకా ఎందుకంత రుచిగా ఉంటుందంటే అది కూడా కాస్త పడుతూ ఉంటుంది, అందుకని అంత రుచిగా ఉంటుంది. సరే, మనం గమనించామంటే ఈ రీతిగా తీసుకొచ్చే గంప ఓయబ్బ తీసుకొచ్చేవాడు ఆంచి తీసుకొచ్చి తిప్పలపడి ఆడ వడ్డించి లాక్కుంటూ కొంచెం లాక్కుంటూ మనం అయిపోయిన తర్వాత ఇటు ఎత్తుకొని ఇంకా చివరికి వచ్చి ఇటు కొట్టి మళ్ళీ చేస్తాను ఉండు అని చెప్పిపోతాను. ఇదిగా మన గంపంతా అయిపోయే గంప, ఏసై గంప అట్లాంటిది కాదు. కనుక 10 మంది శిష్యులు, వాళ్ళకి ఏం చేశాడు? 10 మంది శిష్యుల్లో 10 మందిని కోరుకొని 5 రొట్టెలు తీసుకొని వాటిని విరిచాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు. ప్రభు ఆరాధించాడు. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. విరిచి ఒకరికి 60 మొక్కిచ్చాడు. తర్వాత 2 శిష్యులకు 2 పిల్ల చేపలు ఉన్నాయి. ఒకరికి 1 పిల్ల చేప, ఇంకొకరికి 1 పిల్ల చేప ఇచ్చిన తర్వాత పోయి వడ్డించండి అన్నాడు. ఇదేంటి ఇట్లా వడ్డించేది? ఇచ్చేయండి అంటే సరిపోయా, అంతే కదా. వడ్డించడంటే ఎట్లది? ఇచ్చేయంటే సరిపోయా. కనుక వడ్డించడంటే ఎందుకు వచ్చిన గోళ మెదలకుండా పోతామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? కానా వివాహంలో నేర్చుకున్నారు. కానా వివాహంలో ఆ యొక్క ఇంటి వాళ్ళు ఆ యొక్క మరియమ్మనింది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్తే అక్కడ మొట్టమొదటి సూచికని ప్రభావం చేసింది. ఆ ఇంటి వాళ్ళు చేతులు కట్టుకొని అడుగుతున్నారు, ఏం చేయమంటాం మమ్మల్ని అని. కొద్ది ఆ రాతి బాణలు నీటితో నింపండి అంటే మెదలకుండా నింపా. ఆ నీళ్ళు అయిపోయినాయి, మనం చూడలేదేమో అని చెప్పి నింపిన తర్వాత నింపారా, ఇంకా ముంచి తీసుకొని పోండి అన్నా. ఓయమ్మ, వాళ్ళకి కాచిన ద్రాక్షరసము ఇది తీసుకుపోతే ఇంకేమన్నా మన మొగానే నీళ్ళు ఒకసారి ఇట్లా అనుకున్నారు. మనకేం తెలియదు. వెంటనే లోబడి వెళుతూ ఉంటే ద్రాక్షరసంగా మారిపోయింది. ఆశ్చర్యం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మొట్టమొదటి సూచిక చేసి
కానా వివాహం తన మహిమను బయలుపరుచున్నాడు. మొట్టమొదటి అక్కడ చూశాడు, ఆడ చూసి నేర్చుకున్నాడు కనుక ఆడ చూసి నేర్చుకున్నాడు కాబట్టి పేతురు పన్ను అడుగుతున్నారు. వీళ్ళు పన్ను వసూలు చేసేదానికి ఏం చేస్తామంటే, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేసామంటే ఒక చేప వస్తుంది, ఆ చేప నోరు తెచ్చామంటే దాంట్లో 1 షెకెల్ నాణ్యం ఉంటుంది, 1/2 షెకెల్ నీకు 1/2 షెకెల్ నాకు పన్ను కొట్టిపోన్నాడు అనేది. పేతురు మళ్ళీ సంతోషం అవుతుంది, మళ్ళీ చేపలు వచ్చానే పోతాండా, అసలు ఎంత సంతోషము, ఎంతకాలం అయిపోయా, అసలు మర్చిపోయినానేమో, ఎట్టుందేమో. ప్రభా ఏమనుకోబాకు, సముద్రంలో గాలం ఎక్కేయాల, మేము వలలేస్తాం, గాలం ఎక్కేయాల, ఏమనుకోబాకు ప్రభా, వల వేసి అన్ని చేపలు నోరు తెచ్చేసి చూస్తా, ఏ చేప నెట్టుకున్నా చేస్తా అనలేదే. గాలం విషయానికి వెళ్ళాడు. ఇది కోనేరా చెరువా గాలం విషయానికి, కానీ గాలం ఏంటే ఏం చెప్పి వేస్తాను ప్రభా అని వెళ్ళాడు, గాలం వేసాడు. అందరూ నా మీద ఎగదా చేస్తారు. పేతురు ఆ ఏసైని వెంబడించి తెక్కబట్టేలా ఏంటి సముద్రం గాలం వేస్తాను, దీని చెరువా ఏరా కోనేరా అని చూసేట్టుంది. చెప్పకుండా ఏం మాట్లాడకుండా వెళ్ళి గాలం వేశాడు. మార్త మరియ లాజరు చచ్చిపోయాడు. మార్త అంటుంది ప్రభువా ఇప్పటికే పెట్టి 4 రోజులు ఏంది, వాసన కొడుతున్నాడు అంటే కనుక ఇప్పుడు శిష్యులు తీవాలి, ఆమె తీవటాలి, ఇప్పుడు శిష్యులు తీయాలంటే ప్రభువా ఆమెకే వాసన కొడతా అంటే మనం తీసామంటే గప్పులు స్థితి పడిపోతే అనలే. ఎక్కడ నేర్చుకున్నారు? కానా వివాహంలో నేర్చుకున్నారు కనుక ఇప్పుడు అయితే నేర్చుకున్నటువంటి ఈ పేతురు ఏం చేశాడు కనుక వాళ్ళు అక్కడ పేతురు శిష్యులు అందరూ కూడాను 60 ముక్క రొట్టె చేతికి ఇవ్వగానే ఏం మాట్లాడకుండా వెళ్ళి ఒక ముక్క ఇట వడ్డించాడు. ఇది సిట్టింగ్, ఇట్లా మీరు కూర్చున్నట్లు టేబుల్ సగం కాదు, ఇట్లా వడ్డించానికి 50 మంది 100 మందిని కూర్చోబెట్టాడు. వాళ్ళు వంగి వడ్డించాలి కనుక వంగి వడ్డిస్తుంటే 60 ముక్క వడ్డించగానే 2 అర ముక్కలు అయిపోయినాయి. అమ్మ ఎక్కడిది ఇది, నీకు అయిపోయిందా, వాడికి అయిపోయింది, భలే ఉంది, ఆశ్చర్యపోతున్నారు. ఓఎంఐ సరిపడే గంప దాపుకుంటున్నారు. ఎట్లా చూసావా, ఏసే రొట్టెట్లాడదంటే ఆయన చేతులు దీవించబడి వచ్చింది, అభివృద్ధి అయ్యేది, అరిగేది తరిగేది కాదు. ఎట్లా చూసావా కనుక 2 శిష్యులు వారికి చిన్న చేపలు ఇచ్చారు, 2 చేపలు ఇచ్చారు. సరే గమనించామంటే 5,000 మంది అనుకుంటాం. 5,000 మంది అయితే 10 మంది రొట్టెలు వడ్డించారు. 10 మంది రొట్టెలు వడ్డిస్తే ఒకడు ఎంతమంది కొట్టించుంటాడు? ఎంతమంది లెక్కలో నాకు కొంచెం తక్కువ మార్కులు లేండి. ఎంతమంది కొట్టించుంటాడమ్మా? 500 మందికి స్త్రీలు పిల్లలు కాక 500 సార్లు ఇట్లా వంగిలేసామంటే అర్థమైంది సంగతి, 500 సార్లు వంగిలేసామంటే అర్థమైంది. ప్రభు అద్భుత కార్యం చేశాడు కాబట్టి, అతీతమైన కార్యం చేశాడు కాబట్టి దానికి కావాల్సిన శక్తి కూడా ఇచ్చాడు. తర్వాత చేపలు 2 వాళ్ళు 5,000 మంది కొట్టించారంటే ఒకడు ఎంతమంది కొట్టించాడు? 2,500 మంది కొట్టించారు. 2,500 సార్లు వంగినా అంటే అయిపోయా సంగతి, ఇంకేమైనా ఉందా కనుక అది ఆశ్చర్యం. రొట్టె ఉండేవాడి యొక్క బాధ్యత వేరే, చేపలు ఉండేవాడి బాధ్యత వేరే. అర్థమైందా? కొంతమంది రొట్టె ఉంది ఆహారంగా, వాడి బాధ్యత వేరే. కొంతమంది చేప ఉంది, బలమైన ఆహారం ఉంది, వాళ్ళ యొక్క బాధ్యత వేరే. దాని ప్రకారంగా దేవుడు వాళ్ళకి ఇస్తూ వచ్చాడు ప్రభు. కనుక ఈ కార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నారంటే శిష్యులంతా అబ్బా సంబరపడిపోతున్నారు. వాళ్ళ చేతుల్లో చూశారు ఈ యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూశారు. వాళ్ళ ఊరు వాళ్ళు ఏమైనా ఉండారేమో కాలరేఖ పెట్టుకుంటున్నారు, మేము ఎవరితో ఉన్నామనుకుంటుంది. అసలు చూసావా ఎట్లా సంగతి, వాళ్ళ బృందము వాళ్ళకి బంధువులేమో వాళ్ళతో మాట్లాడుతుంటే సంబరపడతా ఉంటే ప్రభు చూశాడు. ఊరి పుచ్చోళ్ళారా మీరు వాళ్ళతో కలిసిపోయారా అని చెప్పి ఒకళ్ళ నుంచి ఎక్కువ నువ్వు ఎక్కువ ఒకళ్ళని పట్టుకొచ్చి ఎక్కిస్తున్నాడు. ఏం రెడీ చేస్తున్నాడు అని అనుకుంటా ఉంటే అందరూ ఎక్కించి నెక్కాడు. పోండా కాకపోండి నెట్టే ఏమో తర్వాత చిన్నదూరంలో వస్తాడేమోలే అని అనుకుంటూ వెళుతున్నారు. అక్కడ వెళుతుంటే ఆ వెళుతున్నటువంటి దారిలో ఎట్లుందంటే నిజంగా రెట్టలు ఎట్లా మారా అబ్బా. ఆ చేపలు మీ రొట్టెలు పక్కన పెట్టు, మా చేపలు సంగతి చెప్పు కనుక అబ్బా ఒకడు మాట్లాడుతూ ఉంటే ఎట్లుందంటే నెమ్మదిగా అందుకునే తుఫాన్ అందుకుంటే రొట్టెలు బాయా, చేపలు బాయా. ఒరే ఆయన లేడు మన సంగతి ఏంటి, అదే సంగతి. ఈ రొట్టెలు ఈ యొక్క చేపలు ఇహ సంబంధించినటువంటి ఈ భోజనము క్షయమైపోయే భోజనము దీని కాదురా, అక్షయమైన భోజనం ఉంది, నిత్య జీవ ఆహారం ఉంది, నిత్య జీవపు మాటలు ఉన్నాయి, నిత్య జీవ ఆహారం ఉంది. ఈ సంగతి ఎరుక చేయ నిమిత్తం వాళ్ళని ఆ రీతిగా పంపించాడు. కలవరపడిపోయారు, ఆందోళన పడిపోయారు,
తెడ్లేస్తున్నారు, వాళ్ళ వల్ల కాలేదు, ఇంకా ఏం చేయాలి అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఎవడు చేపల గురించి రొట్టెల గురించి మాట్లాడలేదు, అంతా పోయింది, మొత్తం కాలిపోయింది. బతుకుంటే బలుసాకైనా తినే బతకచ్చు, అమ్మచ్చు. ఊపిరింటే ఉప్పైనా అమ్ముకొని బతకచ్చు అనే సామెత ప్రకారంగా ఆ రీతిగా ఇప్పుడు ఎదురు చూస్తుంటే ఆ సమయంలో ప్రభు నడిచొస్తుంటే అప్పుడు భూతం అనుకుని భయపడ్డారు. ఎనడగాని ఎవరైనా నేనేమో నడిచి చూడలేదు కనుక అప్పుడు పేతురికి ఎట్లొచ్చిందో తలప మనకు తెలియదు. కానీ నేను అదేమన్నా అన్న వివరిస్తూ వచ్చాడు ఇదిగా తెలియదు. కానీ ప్రభా నీవైతే నేను నీ దగ్గర రాని అనగానే రా, నాకు అదే కావాలి, మీరందరూ కూడాను ఇలా నడవాలని కోరుతున్నా. ఈ లోకమనే సముద్రము మిమ్మల్ని మింగాలని కోరుతున్న సముద్రము కనుక మీరు దీన్ని జయించాలని కోరుతున్నా. కనుక నేను ఎట్లా నడుస్తున్నా, మీరు అలా నడవాలని కోరుతున్నా. దాని కొరకు నేను కోరుకునింది ఇక క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారము దేవుడి వాక్యమే చేతిలో పెట్టాలని కోరుతున్నా. మీ సంఘాలను నిర్మాణం చేయాలని కోరుతున్నా, సంఘానికి అధికారం ఇవ్వాలని కోరుతున్నా, దానికి శిరస్సుగానే ఉండాలని కోరుతున్నా, మిమ్మల్ని పునాదిగా కోరుకుంటున్నా, మేము అపోస్తులుగా కోరుకుంటున్నా, మీ ద్వారా ప్రపంచాన్ని తలకింద చేయని కోరుతున్నా, ఇంత గొప్పదైన కార్యం చేయని కోరుతుంటుంటే రొట్టెలారా చేపలారా మీరు తలంచేది చూసేటండి. ప్రభు కోరింది ఏంటంటే రా అన్నాడు. కనుక పేతురు ఎట్ట దిగినాడు మనకు తెలియదు ఆ నీళ్ళ మీదకి. కనుక నెహ్రూ గారి కాలంలో ఒకతను ఏం చేశాడంటే యేసుప్రభు నేను నడిచేది కాదు, నేను కూడా నడుస్తాను అని చెప్పాడు ఒక సాధు. అనేది నెహ్రూ గారు ట్రైల్ అన్న చూడలే, ఎట్లా నడుస్తాడని చూడకుండా అందరితో ప్రకటించేసాడు. చెప్పాడు, జాగ్రత్త, బైబిల్ నమ్మే దేశాలు చాలా ఉన్నాయి, నువ్వు నడవకపోతే మన దేశానికి పరాభవం సిగ్గు అనగలది. లేదు నేను ప్రాక్టీస్ చేశాను, నేను నడుస్తాను అని చెప్పగలది. పెద్ద కొలను ఒకటి ఏర్పాటు చేశాడు, అంత పంక్తులు చేరి అందరూ కూర్చున్నారు, లక్ష సంఖ్య అందరూ కూర్చున్నారు. వాడు వచ్చాడు, నిలబడ్డాడు, ప్రార్థన చేసుకున్నాక ఒక్క అడిగేసి తసక్కలో అందరూ తట్టాడు. ఏం నడిచావు ఎవడు నడవలే. భూమి మీద పుట్టిన వాళ్ళలో ఎవడిగా నేనేమో నడవలే ఇంతవరకు. ఒక్క యేసుప్రభే నడిచాను, ఒక్క పేతురే. యేసుప్రభు ఎక్కడే నడవచ్చు, చాలా చెప్పాను కదా, పేతురు ఒక్కడే నడిచింది. ఆ పేతురు మనం గమనించామంటే ఇప్పుడు ఆ పేతురు పుట్టిన జాలరి, ముందీత తెలుసు, వెనకత తెలుసు, వీడు మునిగి ఆడలేదు తెలుసు, అన్నీ తెలుసు. కనుక అంత ప్రావీణ్యత కలిగిన వాడు, జాలరి బెస్తవాడుగా పుట్టినటువంటి వాడు. కనుక అతనికి కొత్త ఏంటంటే నేను నడవడం. అడుగు పెట్టగానే ఎంత ఆశ్చర్యపోయింటాడో, ఓయమ్మ ఇది ఎట్ట ఇంత గట్టిగా ఉంది, ఓయమ్మ దిగబట్టలేదే వెళ్ళే ఉంది, ఆశ్చర్యపోయింటాడేమో. అడుగుపెట్టి పోతున్నాడు. అందులో ఇది సమతల భూమి కాదు, అది అలవుతూ ఉంది, ఇట్ట నడుస్తున్నాడు, మనకు తెలియదు ఎట్లా నడుస్తున్నాడు మనకు తెలియదు. కనుక ఈత తర్వాత పోయి అడగాల్సిందే, పేతురు ఎట్లా నడిచావు నీళ్ళ మేము చూడదా, మేము వినాలి సగం చెప్పు అని చెప్పి అడగాల్సింది. కానీ గమనించామంటే అలా వెళ్తున్నటువంటి వాడు రండి మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 29 నుంచి 28 నుంచి బాగుంటుంది, కలిసి చదువుకుంటాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎదుగు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వేయుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పాను. కనుక ప్రభు దగ్గరికి వెళ్తున్నటువంటిది ఇదివరకు ఎన్నడూ లేనటువంటి క్రొత్త అనుభవము. కనుక నేను ఇదివరకు ఎన్నడూ లేనటువంటి క్రొత్త అనుభవాలు గుండా ప్రభులు ఎదుగుతూ ముందుకు సాగాలని కోరుతూ వచ్చగలది. సైతాన్ చేస్తాడు, ఒక గాలి తీసుకొస్తాడు. ఇదివరకు ఎన్నడూ చూడని గాలి. 30 వచ్చాం. గాలిని చూసి భయపడి ఉండిపోసాగిను. ఎందుకు భయపడ్డాడు? ఎన్ని గాలి చూడలే మనుషుడు, ఎన్ని గాలి చూడలే. సముద్రం ఆయనకేం కొత్త కాదే, అలలేం కొత్త కాదే, తుఫాన్లేం కొత్త కాదే, ఈతేం కొత్త కాదే, కనుక గాలిం కొత్త కాదే. కనుక ఇవన్నీ అలవాటు పడినటువంటి వాడే. అయితే ఎట్లాంటి వచ్చింది? ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి క్రొత్త గాలి, వింత గాలి వచ్చింది. అతిగా సైతానుడు ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి క్రొత్త సమస్య, క్రొత్త చిక్కు, క్రొత్త కష్టము, క్రొత్త ఇబ్బంది, క్రొత్త రోగము, క్రొత్త బాధ నూతన తీసుకొస్తాడు. భయపడిపోవాకు. కనుక ఆ ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తుంది, ఎందుకు భయపడుతుంది? కనుక ప్రభు ఆశించి ఏంటంటే వచ్చి వెంటనే పట్టుకో లేపాడు. కనుక ఈ వేళ ప్రభు అంతా అంటున్నాడు, మనకున్నటువంటి కొత్త సమస్యల మధ్యలో భయపడొద్దు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతుంది అంటున్నాడు, ఎందుకు సందేహపడుతూ అంటున్నాడు. కనుక ఇక్కడి నుంచి భయం లేకుండా పో, సందేహం లేకుండా పో,
అల్ప విశ్వాసిగా కాకుండా విశ్వాసిగా వెళ్ళు. ప్రభు అడిగి వెళ్ళు, ప్రభా ఎంత మంచి మాటలతో పంపిస్తున్నా ఎక్కడించాను కనుక ప్రభువు ధైర్యపరిచేవాడు, అభయమిచ్చేవాడు, అలాంటి వాడు అని లేపాడు. ఇద్దరు కలిసి నడిచి వచ్చి దోణ ఎక్కారు. ఇద్దరు పడవ ఎక్కారు. పడవ ఎక్కగానే పడవలో ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు. ప్రభు 12 దేనికి గుర్తు తెలుసా? 12 దేనికి గుర్తు అంటే 12 1 అంటే దేవుడు, 2 అంటే సహవాసం, 3 అంటే త్రిత్వం, 4 అంటే 4 సువార్తలు సార్వత్రికం, 5 అంటే 5 రొట్టెలు 2 చేపలు, 5 కృప గుర్తు, 6 అంటే మానవుని సంఖ్య, మానవుని 6వ నాడు సృష్టించాడు, 7 అంటే పరిపూర్ణత సంపూర్ణత, 7 సంఘములు, 7 ఉగ్రతలు, 7 పాత్రలు, ఇది అన్ని 7 ప్రాణాంతంలో ఎక్కువ వింటూ వస్తాం. 7 దేవుని సంఖ్య, పరిపూర్ణత, సంపూర్ణ గుర్తు. 8 పునరుత్థానము. 8 ఆ ఓడలో, నోహ ఓడలో ఇంకా పైకి వెళ్ళారు. కింద కట్టిన ఓడ పైకి వెళ్ళింది, పునరుత్థానానికి గుర్తు. 10 పరీక్ష గుర్తు. 10 దినములు శ్రమ వచ్చు కలిగిను, ఆయన నువ్వు నమ్మకంగా ఉండు, నీకు జీవకరం చేస్తున్నాను కనుక ప్రాణికంతో 2 చెప్తున్నాడు. కానీ ఇదిగా 10 పరీక్ష గుర్తు. ఇక దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అన్నారు 10 రోజులు మాకు ఈ శాఖ దానాదులు ఇచ్చి చూడు, పరీక్షించి చూడన్నాడు. పరీక్ష గుర్తు 10 గమనించామంటే 12 దైవ పునాది, దైవ క్రమానికి గుర్తు. దైవ ఫౌండేషన్, తర్వాత క్రమానికి గుర్తు, పునాది గుర్తు కనుక ఈ రీతిగా వాళ్ళ పునాది వేశాడు, దైవ క్రమంలో తీసుకొచ్చాడు. వాళ్ళ మధ్యలో ప్రభు రాగానే ఆశ్చర్యపోయారు. ఓయమ్మ ఒట్టి అద్భుతాలు చేసేవాడు అనుకుంటుమే, ఒట్టి ప్రసంగాలు చేసేవాడు అనుకుంటుమే, కాదు దేవుడే సృష్టికర్తే అని ఆశ్చర్యపోయి సాగిపడ్డారు. ప్రభు హెచ్చించబడుతున్నారు, ఘనపరచబడుతున్నారు, మహిమపరచబడుతుంటున్నారు కనుక వాళ్ళు ఇవి చూపించడికాయ. ప్రియుడా, నేను వచ్చింది దీని కొరకాయ, రొట్టెల కొరకు కాదు. ఆ రొట్టెలు భోజనం చేసిన వాడు చిన్న చిన్న దూరాలు కట్టుకొని వస్తున్నారు. ఇతను రాజుగా చేసేస్తాం, ఇతను మనకు రాజుగా ఉంటే బాగుంటుంది, తాగితే రోగాలు పోతాయి, ఒక రొట్టిస్తే అందరికి వడ్డించేస్తాడు, కష్టంలో సుఖపడచ్చు, బాగుంది ఇతర కాబట్టి ఇంకో రాజు అని చెప్పి బయలుదేరుతున్నారు. కానీ వాళ్ళతో పాటు చేరిపోయారా మీరు? పిచ్చోళ్ళారా, మిమ్మల్ని కోరుకుని దేనికి? ఎప్పుడైతే ఆరాధించ మొదలుపెట్టారో తుఫాను ఎక్కడ అణిగిపోయానో, తుఫాను ఎత్తిగా అణిగిపోయాను, ఎత్తి వాళ్ళు చేరవలసిన స్థానానికి గమ్యస్థానం వెంటనే చేరింది. చూడా, ఈతిగా ఈ సంవత్సరం నిన్ను కనుక ప్రభు చూపించాలని కోరుతున్నాడు. అవిశ్వాసి కావద్దు, భయపడొద్దు, సందేహపడవద్దు. ప్రభా ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాలని కోరుతున్నా అంటే భయపడకుండా, సందేహం లేకుండా, అల్ప విశ్వాసగా కాకుండా నేను వెళ్ళాలని కోరుతున్నాను చక్కగా తీర్మానం చేసుకో, నడిపించి చూస్తూ వస్తావు. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు వైపు చూశారు. రండి, లూకాసు వార్త 22, లూకాసు వార్త 22, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 22:61 వచనం చదువుకుంటాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనక, పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందామని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభు చూసేవాడు, ప్రభు చూస్తున్నాడు. శిష్యులంతా కూడా ప్రభు అన్నాడు, ఇదిగా నన్ను పట్టుకుని అంతా పారిపోతారంటుంది. ప్రభా అందరూ ఆ మాట చేస్తారేమో, నేను మాత్రము ప్రభా నీతో పాటు చెరైనా సరే, నీతో పాటు మరణమైనా సరే అంటే, ఒరి పేతురు 3 సార్లు నన్ను ఎరగము అని చెప్పే వరకు కోడి కుయ్యదు అని చెప్పాడు. 3 సార్లు నేను ఎరగని చెప్పారు, కోడి కుయ్యదు. లేదు ప్రభా చెరైనా సరే, సీమోను సీమోను సాతాను నిన్ను గోధుమల వల్ల జలించని కోరుకున్నాడు అని ప్రభు అన్నాడు. సరే సమయం వచ్చింది, ప్రభుని పట్టుకోబోతున్నారు. ప్రభుని పట్టుకోబోతూ ఉంటే ఆ సమయంలో ఏం జరిగింది అనగా, ఒక చిన్న అమ్మాయి చలిమంటలో కూర్చొని చూసి, నీవు కూడా ఆయనతో పాటు లేవా అనేది నాకు తెలియదు అని చెప్తున్నాడు. అన్నాడు, నేను ఆయన ఎరగనంటున్నాడు. మొట్టమొదటిగా అన్నాడు ఆయన్ని ఎరగను అన్నాడు. రెండవది ఇంకోటి కాసేపటికి ఇంకోటి అడిగే గురించి, నువ్వు కూడా గల్లేడు కాదా అనేది నేను కాను అన్నాడు. అంటే సహవాసం కానన్నాడు, ప్రభుత్వం లేదని చెప్పాడు. ఇంకాసేపటికి ఇంకోటి అన్నాడు కనుక అన్నాడు, వీడు కూడా వాళ్ళతో పాటు ఒకడు ఉన్నాడు అని గురించి అన్నాడు, నాకు తెలియదు అని చెప్పేశాడు. చూడండి, నాకు తెలియదు, నేను కాను, నేను ఎరగను, ఈ 3 మాటలు కానీ అప్పుడు శ్రమ పడుతున్నటువంటి ప్రభు ఈడ్చుకుని పోతున్నా, లాక్కుని పోతున్నా. ఆ ప్రభు పేతురు చూశాడు, పేతురు ప్రభు చూశాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రభు చూడాలని కోరుతున్నాడు. ఈ రాత్రి నిన్ను చూడాలని కోరుతున్నాడు ప్రభు. పేతురు వైపు, పేతురు ప్రభు వైపు ఇద్దరు చూసే యొక్క డిస్టెన్స్ లోనే, దూరంలోనే ఉన్నారు. ఇద్దరు దూరంగా లేడు, నన్నే చూస్తున్నాడు ప్రభు, నన్నే చూస్తున్నాడు పేతురు. ఇద్దరు చూసుకుంటున్నారు.
ఇప్పుడు ఇంత సమాజం ఉంది, ఇక్కడ చూస్తే నాకు ఆ స్తంభం వరకే నాకు తెలుసు, కానీ ఆ పైన వాళ్ళు నన్ను చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు. ఇంతవరకే కనుక ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు వైపు ఇది చూసుకున్నారు, ఇలా చూస్తున్నాడు ప్రభు. ప్రభు చూసే అవకాశంలోనే నీ స్థితిగతులు చూసేసుకోవాలి. దూరం అయిపోబాకు, ప్రభు నేను చూడాలని చెప్పి వచ్చాడు. ఈ పేతురు ఆ మాట వినగానే కోడి కూసింది, కోడి కూయగానే ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు చూడగానే రొమ్ము బాదుకున్నా, అయ్యో ప్రభా నిజమేనే, నేను చెప్పిన మాట ఏమైపోయా, పిరికి పొందనైపోతులే అని వెలుపులకు వెళ్ళి సంతాపపడి ఏడుస్తున్నాడు. పేతురును ప్రభు అద్భుతంగా క్షమించేశాడు. పేతురును క్షమించిన ప్రభువు యూదా ఇస్కరియోతును ఎందుకు క్షమించకూడదు? యూదా ఇస్కరియోతుకు ఏం క్షమాపణ లేదా? యూదా ఇస్కరియోతుకు ఏం క్షమాపణ లేదా? వాడు కూడా ఇదే రీతిగా వచ్చి పశ్చాత్తాపడు రాదా? అయితే ఎందుకు వాడికి క్షమాపణ లేదు? రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 13:2 చదువుకుంటాం. వారు భోజనం చేర్చుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇశ్రాయేలు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించడం కనుక, ఇంతకు ముందే ఎప్పటి నుంచో ఆలోచన పుట్టిస్తున్నాడు సైతానుడు. ప్రభు అంటున్నాడు, అంటున్నాడు మీ మధ్యలో ఉన్నాడు దొంగ, మీ మధ్యలో ఉన్నాడు వంచకుడు, మీ మధ్యలో ఉన్నాడు సాతాను, వాడు పుట్టుకున్నా అంటే మేలు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు అదే సమయంలో. కనుక రొమ్మును ఆనుకున్నట్టు యోహాను వచ్చి ప్రభా నిన్ను అప్పగించేవాడు ఎవడు, మీలో ఒకడు ఉన్నాడు, వాడు నన్ను అప్పగిస్తున్నా అంటే ప్రభా ఎవడు, నేను ఎవరికి రొట్టె ముంచిస్తాను వాడే అని చెప్పాడు. వాడు ఇసుక ప్రభా నేనంటే నువ్వు అన్నట్టు అన్నాడు. వాడికి సిగ్గురాలే, వాడికి సిగ్గురాలే. చూసేటుంది 30 వెండి నాణాలకు ప్రభుని అమ్మేశాడు. ఎందుకు? ఆయన తప్పించుకుంటాడు, నాకు ఇది మిగిలిపోతుంది అనే ధోరణిలో వాడు ఉన్నాడు. రండి, ప్రభు 2 సార్లు తప్పించుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఉదయకాలము చౌడు మాట్లాడుతున్న మాట కనుక, అబ్రాహ్ము నా దినాన్ని చూడాలని కోరినాడు, చూసి సంతోషించాలంటే నీకు 50 ఏళ్ళన్నా లేవే, అబ్రాహ్ము చూసావా అని అంటుంటే రండి రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు. 59 వచ్చిన 8వ అధ్యాయం 59. కాబట్టి వారు ఆయన మీద రువుటుకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను కనుక వాడు కనపడకుండా వెళ్ళిపోయాడు. లూకా సువార్త 4వ అధ్యాయం చూసామంటే, లూకా సువార్త 4వ అధ్యాయం నజరేతులో ప్రభువైన యేసుక్రీస్తు వారి కొండ పేడుని తీసుకుపోయి అక్కడికి తోసేయాలని వెళ్ళారు. వెళితే అక్కడ వాళ్ళు రౌద్రం అయిపోయి కోప్పడిపోయి వాళ్ళు తీసుకుపోయి ఆగ్రహం తీసుకుపోతుంటే 29:30 వచ్చినారు. లూకా సువార్త 4:29-30 చదువుకుంటాం. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందుగా పడదోయవాలని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకుని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గం వెళ్ళిపోయాను కనుక వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడు కదా, ఆయన సమయంగా రాలే కనుక అదృశ్యమైపోయాడు. వెతుకుని ఏడి అంటున్నాడు కనుక అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన శిలువ ఎక్కాలి, ఆయన మరణించాలి, ఆయన పద్ధతే వేరే, ప్రవచనాలు నెరవేర్చబడాలి. మానవాడి కొరికే లోక పాపలు మోసుకుని వెళ్ళిపోయే దేవుడి గొర్రె పిల్లగా శిలువకెక్కి మన పాపలు భరించాలి. అది ఆ సమయం వచ్చే వరకు ఈ మధ్యలో ఇలా చెబుతుంటే ఆయన తప్పించుకుంటాడు, నాకు దొరికిపోతుంది అనుకున్నాడు ఇక యూదా ఇస్కరియోతు. ఎప్పుడైతే ఆయనకి శిక్ష విధించారు. రండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 5 వచనములు చదువుకుంటాం. మత్తయి సువార్త 27:5 వచనం చదువుకుంటాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. అప్పుడు ఆయన్ను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదని చెప్పాను. వారు దాంతో మాకేమి నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏంటి క్షమాపణ లేదా? శిష్యుడే, 12 మంది ప్రభు కోరుకున్నవాడే, ప్రభుతో పాటు తిరిగిన వాడు, భోంచేసిన వాడే, తిరిగి త్రాగిన వాడే, ఆయనతో పాటు పండుకున్న వాడే, ఇద్దరు తిరిగి పంపిస్తే వీడు కూడా వెళ్ళిన వాడే, వీడు అద్భుతాలు చేసిన వాడే, వీడు ప్రసంగాలు చేసిన వాడే. ఏమైపోయింది ఏమిటంటే ఎప్పుడైతే ఆ రొట్టె పుచ్చుకున్నాడో సైతాను వాళ్ళు ప్రవేశించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27 వచ్చాం. యోహాను సువార్త 13:27 చదువుకుంటాం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నువ్వు చేయించిన త్వరగా చేయమని వాంతో చెప్పాను. ఇంతవరకు ఆలోచన పుట్టిస్తూ వచ్చినటువంటి సైతానుడు ఇప్పుడు లోపల దూరాడు. ఇంతవరకు ఆలోచన పుట్టిస్తూ వచ్చాడు, దూరాడు.
సైతాను దూరి చేయవలసిన పని చేయి. ఆయన తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకుంటాడేమో అనుకుని తప్పించుకోకపోయా. అయ్యో నిరపరాధయ్యా, ఆయన లాక్కొని పోతుంటే, హింసిస్తుంటే, కొడాదు కొడుతుంటే, అయ్యయ్యా ఆయన నిరపరాధయ్యా, ఆయన ఏ దోషం 30 వెండి తీసుకుని అంటుంటే, దాంతో మాకేం పనిరా అంటుంటే ఆడ పడేసి పరిగెత్తి ఉరిలో పెట్టుకుని చచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు సైతాను నవ్వుతున్నాడు. ఇంతకాలం ఆలోచన పుట్టించినటువంటి సైతానుడు నవ్వుతున్నాడు. ఏ ముఖం పెట్టుకుని వెళ్తావురా? ఎలా వెళ్ళి పశ్చాత్తాపడతావురా? దొంగ, ఒరే సైతానా, ఒరే వంచగుడా, నువ్వు పుట్టుకున్నా అంటే మేలు అన్నాడు కదరా. కనుక మోసగాడా, నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావురా అని చెప్పి వాడు విన్నటువంటి బోధలే, వాడు చెప్పిన బోధలే వాడు చుట్టూ వస్తున్నాయి, నవ్వుతూ ఉన్నాయి. ఆ ధనవంతుడు లాజరు కథ వినలేదురా దొంగ. ఆ యొక్క ధనవంతుడు జక్కయ్య కథ వినలేదారా? వాడు ఎంత ఎరితిగా ఇల్లంతా సరిపెట్టుకున్నాడు, సగమాసి పేదలు పంచి పెట్టేశాడు. ఎవరైనా అన్యాయంగా తీసుకుంటే దాన్ని 4 గంటలు ఇస్తా అని చెప్పింది నువ్వు చూడలేదా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించానికంటే సూది బెజ్జంలో ఒంటి దూరట సులభమని చెప్ప వినలేదరా నువ్వు? ఒకడికి ధనవంతుడికి పంట విస్తారంగా కలిగింది. వాడు ఈ గిడ్డములు తీసేసి కొత్త గిడ్డములు కట్టుకుంటాను, అబ్బా నా ప్రాణం నిప్పుకుంటాను, అనేక సంవత్సరాలు కాల్చిన పంట నీకు కలిగింది, కాలు మీద కాలేసుకొని నేను తింటాను, కనుక తినుము త్రాగు సుఖించు నా ప్రాణం అంటుంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. వాడు వెర్రివాడా, వినలేదా ఈ కథలన్నీ? ప్రభా చెప్ప వినలేదా అని ఈ బోధలన్నీ వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి, నవ్వుతూ ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకుని వెళ్తావురా? ఎట్లా వెళ్తావు? ఎన్ని మాటలు వినలేదురా? ఇవన్నీ నవ్వుతున్నాయి, పట్టేస్తున్నాయి. ఏం చెప్పిన అర్థం కాకుండా ఉంది. వాడు చెప్పిన బోధలు ఉన్నాయి, విన్న బోధలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కనాడు పట్టుకుంటాయి. నేను జాగ్రత్త. ఏ తమాషా అనుకుంటున్నావు? కనుక ఏంటిగా వింటున్న వాక్యాలు, ఏంటిగా వింటున్నటువంటి వాక్యాలన్నీ నువ్వు పశ్చాత్తాపడకుండా సైతానుడు ఆలోచన పుట్టించి నేను లాక్కుని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కరోజు ఈ బోధలన్నీ నీ చుట్టుకుంటాయి. చిన్ననాటి వినవని నీ పట్టుకుంటాయి. ఎట్టపై పశ్చాత్తాపడతావు? ఎలా పశ్చాత్తాపడతావు? ఏంటి పెరిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి ఇంతవరకు పశ్చాత్తాపడ వాళ్ళు ఏంటి పెరిగినారు? విశ్వాసం వాళ్ళ సంఖ్య వయసులో ఏళ్ళు పెరిగినాయి. ఏండ్లుగా జీవిస్తుంటున్నారు. ఇంతవరకు పాపాలకు క్షమాపణలే. ఇప్పుడు పశ్చాత్తాపడం అంటే ఈ వయసులో పశ్చాత్తాపడేదా? ఏమనుకుంటారు? ఓ ఇన్నేళ్ళు గుడికి పోతులే, ఇన్నేళ్ళు బైబిల్ పట్టుకుంటులే, ఏళ్ళు గుడి ప్రార్థన చేసుకుంటులే. ఇప్పుడు నీ వయసు అడ్డం వస్తూ ఉంది, నీ డబ్బు అడ్డం వస్తూ ఉంది, నీ హోదా అడ్డం వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నట్టు విన్న బోధలన్నీ నేను చుట్టుకొని తట్టుకోలేక ఈ ఊరు నుంచి పారిపోతావు, లేకపోతే ఊరేసుకొని సస్తావు. జాగ్రత్త. తమాషా కాదు. పేతురు వెంట సరి చేసుకునేవాడు, దుడుగు పేతురు. కనుక ఈ రీతిగా పేతురు వెలుపడికి వెళ్ళి వాడు చీకట్లో బయటకు వెళ్ళాడు, పేతురు చీకట్లో బయటకు వెళ్ళాడు, ఇద్దరు బయటకు వెళ్ళారు. వీడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నేను బొంకేశాను ప్రభువా ఎక్కడున్నావయ్యా? నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నేను క్షమాపణ వెతుకుతున్నాడు ఎక్కడా అని. ప్రభు లేచాడని చెప్పి మాకు తెలియదు మర్యా వచ్చి చెప్పేది. పరిగెత్తారు ఇద్దరు శిష్యులు. దాన్ని పేతురున్నాడు. ప్రభుని పట్టుకోవాలని కోరుతున్నాడు, క్షమాపణ అడగాలని కోరుతున్నాడు, వెంట సర్జించుకొని కోరుతున్నాడు. ఆ కారణం చేత ఏ రాయబడింది రండి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 34 వచ్చిన చదువుకుంటాం. లూకా 24:34. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడని చెప్పుకొని చుండిరి. ప్రత్యేకంగా సీమోనుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేని కొరకై? వాటేసుకుంటాడు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను ప్రథమ శిష్యుడిగా కోరుకుంటువే, నేను మీద నడుస్తూనే అందరూ ఏమనుకుంటున్నారంటే బాప్తిసం ఇచ్చే యోహాను, ఏలియా, ఇర్మియా రకరకాల ఉంటుంటే జీవముల దేవుడి కుమారుడు క్రీస్తు నేనుగా చెప్పింది. పట్టిలో కూడా మొట్టమొదటి శిష్యుడిగా నా పేరు పెడితే ఆ ముగ్గురిని 52 తీసుకుని నన్ను తీసుకుపోతువి. ప్రభా ఆ రూపాంతరం కూడా మీద నన్ను తీసుకుపోతువి. ఎన్ని స్లాగులు ఇస్తుంది, ఎన్ని దండలు ఇస్తుంది, వీటన్నింటి ఏమైపోయా, ఎంత పిరుకొని చెప్పాను. క్షమించు ప్రభా క్షమించంటే లేవనెత్తి కౌగిలించుకుంటాడు. క్షమాపణ పొందినవాడు, ప్రథమ శిష్యుడిగా ఎంచబడిన వాడు, పెంచుకొస్తున్నాడు. లేచినవాడే ప్రసంగించగా 3000 మంది, మరలా ప్రసంగించగా 5000 మంది, మరలా ప్రసంగించగా కొర్రెలింటి వాడు. తాళం చెవిచ్చాడు, ఆశ్చర్యంగా కార్యం చేస్తూ వచ్చాడు. ఇద్దరు శిష్యులే, ఇద్దరు గుడికి వస్తున్నారు. గుడికి ఏంటి వస్తున్నావు? ఇంతవరకు నీ పాపాలు క్షమించబడలే, నీ హృదయం కనబడలే, నీ జీవితం మారలే. ఒక రోజు రాబోతుంది విన్న వాక్యాలన్నీ కూడా పెరజలు పెట్టావు, ఇప్పుడు కాదులే వద్దులే అని అనుకుని ఇవన్నీ కూడా ఒక్కరోజు నీ ముందు నిలబడి నవ్వుతాయి, ఎగతాళి చేస్తాయి. ఏం చేయాలి అర్థం కాక, ఎట్ట పశ్చాత్తాపం అర్థం కాక, కోరుకుని ఎట్ట అర్థం కాక వెళ్ళి ఊరేసుకొని వస్తావు. జాగ్రత్త. జీవితంతో ఆడుకోబాకు. ప్రభు పేతురు వైపు ప్రభు వైపు చూసినట్లు ఈవేళ నీ వైపు చూస్తున్నాడు. ప్రభు నా వైపు చూస్తున్నావు.
ఈ రాత్రి నా వైపు చూస్తున్నావు, నా మీద దృష్టి పెట్టావు, ఇన్ని ఏళ్ళుగా పశ్చాత్తాపడలేదు, ఎంతో మాట్లాడుతున్నావు, ముసలాన్ని కూడా అయిపోయాను, నన్ను ఎవరు అడగలే, చలామణైపోతున్నా, ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. ఏ వయసులో ఉన్నా సరే ఇంతవరకు మాట్లాడుతున్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతుండగా చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ. రండి ప్రార్థన చేసుకుంటాం.